హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కేడిపేట రుచులు. ఇప్పుడు నేను చేయబోయేది ఎర్నోకు ఉప్మా అండి. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీరు ఆయిల్ బదులు నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు బాగా నూనె వేడెక్కిన తర్వాత వేస్తే చిటపట్లు ఆడితేనే ఆవాలు బాగా వేగితేనే బాగుంటాయి. లేదు అంటే తినేటప్పుడు కొద్దిగా చేదుగా తగులుతాయి. అందుకని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు ఇప్పుడు వేసుకుందాం. ఇది బాగా కలుపుకుందాం. పోపును ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేపితే త్వరగా మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేపుదాం. ఈ పోపు బాగా వేగనివ్వండి. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపితేనే కొద్దిగా నెమ్మదిగా టైం పడుతుంది, కానీ బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ, అల్లం, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కలిపింది వేసుకుందాం. చూసారు కదా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం, ఎండుమిరపకాయ ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు అవి త్వరగా మగ్గడానికి మనం ఏం చేయాలో మీకు తెలుసు అనుకుంటాను కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి. ఉల్లిపాయలు అన్నీ బాగా పోపు అన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేద్దాం. నేను ఉప్మాకు సరిపడినంత సాల్ట్ ఇందులోనే వేసుకుంటున్నానండి ఈ టైంలోనే. లేదు అంటే మీరు కొద్దిగా ఉల్లిపాయలు మగ్గడానికి వేసుకుని తర్వాత వాటర్ పోసిన తర్వాతైనా మీరు వేసుకోవచ్చు. నేను ఒకసారి ఇప్పుడు వేసుకున్నా. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ఉల్లిపాయ సైజు అంత టమాటాలు, మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ సైజు అంత టమాటాలు తీసుకున్నానండి. 3 తీసుకొని చూసారు కదా, ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి కదండి, అందుకనే మూత పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందాం. చూసారా, టమాటాలు బాగా మగ్గాయి కదండి. కొద్దిగా అక్కడక్కడ ముక్కలా ఉంటే మనం గరిటతో నొక్కితే అవి మెత్తబడిపోతాయి. టమాటాలు బాగా వేగితే పచ్చివాసన పోతే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదు వేగకుండా వేసేసామంటే ఉప్మా ఫ్లేవర్లో బాగోదు, టేస్ట్ బాగోదు. అందుకనే టమాటాలను బాగా వేపుకోవాలి. చూసారా, ఆయిల్ బయటికి తేలేటట్టు మనం వేపుకోవాలి. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో, అలాగా మధ్యలో కలుపుతూ ఉండి అలాగా వేసుకుంది. ఇప్పుడు నేను ఎర్నోకుని ఇందులోనే వేసుకుంటున్నాను. 1/2 కేజీ ఎర్నోకు తీసుకున్నానండి. ఈ ఎర్నోకుని ఇందులో కొంతమంది వాటర్ వేసిన తర్వాత నూకనేస్తారు, కానీ అలాగైతే బాగోదు. ఇలాగా వీటితో పాటే ఈ ఉల్లిపాయలు టమాటాలతో పాటే ఈ నూక కూడా ఒక 5 మినిట్స్ వేపుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోయి మనకు ఉప్మా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఇలాగ కలుపుతూ ఉంటే పొడి పొడిగా అయిపోతుందండి. లేదు మనం చాలామంది వాటర్ వేసిన తర్వాత ఈ నూక వేస్తారు, కానీ దాంట్లో పచ్చివాసన లాగా కొద్దిగా ముద్దగా అయినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఈ ఉల్లిపాయలతో ఆయిల్తోని కొద్దిగా ఈ నూకను చూసారా ఎలా వేగిందో, పొడి పొడిగానే అలా వేపుకుంటేనే మనకి ఉప్మా అన్నది పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను చిన్న సైజు చెంబు ఉన్నదండి, ఆ చెంబుతో 1.5 వాటర్ పోసుకున్నానండి. మనం ఎక్కువ వాటర్ వేసేసుకున్న ఉప్మా ముద్దలా వచ్చేస్తుంది. అలా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే మనం ఇందులో వాటర్ కొద్దిగా తగ్గించుకోవాలి. చూసారు కదా, 1.5 మాత్రమే నేను వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఒకవేళ మీరు ఉప్పు వేసుకున్నారు కదండి, నాకైతే ఉప్పు సరిపోతుందండి. ఒకవేళ మీరు ఉప్పు కానీ సరిపోలేదు ఈ టైంలోనే చూసుకొని వేసుకోండి. చూడండి, ఈ చెంబ తీసుకున్నాను,
దీనికి 1.5 మాత్రమే నేను వాటర్ పోసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుదాం. మీరు నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూపించే లైక్స్తోనే నేను మరికొన్ని వీడియోలు చేయగలను. కామెంట్స్ కూడా పెట్టండి, ఉప్మా ఎలా వచ్చిందో ఏంటో అనేది కామెంట్స్ చేయండి. చూసారా ఉప్మా ఎంత పొడి పొడిగా వస్తుందో. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇంకా ఉంది కదండి, ఈ టైంలో మనం సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మీరు వేసుకుంటే దీనిపైన ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. మా అబ్బాయికి నెయ్యి అంటే పెద్దగా ఇష్టం ఉండదండి, అందుకనే నేను నెయ్యి వేయలేదండి. కానీ నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారా ఉప్మా మూత తీసి చూసారా, ఒక 5 మినిట్స్కి ఉప్మా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఉప్మా. మా ఇంట్లో నైట్ టైం ఎవరు భోజనాలు చేయరండి, రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉండాలి. ఈరోజు నేను ఈ ఎర్రనూక ఉప్మా చేశాను. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. చూసారా మెత్తగా అయిపోయింది, ఉడికిపోయిందండి. ఎంతో టైం పట్టదండి, ఒక 5 మినిట్స్ అంతే ఉడకడం ఇది. మీరు అలా పిల్లల్ని కూర్చోబెట్టి వెంటనే చేసి వచ్చండి. అన్నీ రెడీగా ఉంటే చేయడం ఎంతసేపు చెప్పండి. చూసారు కదా ఉప్మా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఓకేనండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, బాయ్.